హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ అండ్ క్యాట్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సోదాల తర్వాత ఈఈ బన్సీలాల్, ఇద్దరు ఏఏలతో పాటు మరో అధికారిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇటీవల లంచం తీసుకుంటూ ఇద్దరు ఏఈలు ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఇరిగేషన్ కార్యాలయంలో దాదాపు 13 గంటల పాటు సోదాలు జరిపారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 20 మంది అధికారుల బృందం సోదాలు చేసింది. 4 గంటల పాటు శ్రమించి 4 అధికారులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. రైట్గా ఏసీబీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ సోదాలకు సంబంధించి ఇన్ఫాయింట్. రెడ్ హిల్స్ లో ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ఇంతకు ముందే ముగిశాయి. నిన్న మధ్యాహ్నం నుంచి రెడ్ హిల్స్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయం పైన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. మొత్తం 13 గంటలకు పైగా ఈ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 20 మంది బృందం ఇదే కార్యాలయంలో అవినీతి ఆరోపణలు, ప్రతిదీ కూడా డబ్బులు తీసుకుంటే గానీ పని కానటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది కాబట్టి దీనిపైన అనేక ఫిర్యాదులు అందడంతో నిన్న ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో కార్యనిర్వహణ అధికారిని బన్సీలాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇద్దరు ఏఈలు నికేష్, కార్తిక్ తో పాటు మరో అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకొని నిన్న మొత్తం కార్యాలయంలో విచారించిన తర్వాత వారి ఇంటికి కూడా కొంతమంది టీమ్స్ ని పంపి అక్కడ కూడా వెరిఫై చేసినట్టుగా తెలుస్తుంది. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని మరి కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి తరలించి అనంతరం అక్కడి నుంచి కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇటీవలే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినటువంటి ఏసీఈలు నికేష్, కార్తిక్, బన్సీలాల్ మరో అధికారికి సంబంధించినటువంటి పూర్తి ఆస్తి వివరాలు కూడా బయటికి తీస్తా ఉన్నారు. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 2 రోజుల పాటు 13 గంటలకు పైగా ఏసీబీ అధికారులు ఇరిగేషన్ కార్యాలయంలో విచారణ చేపట్టడం జరిగింది. దీంట్లో ముగ్గురిని మొదట అదుపులోకి తీసుకోగా మళ్ళీ వీరు ముగ్గురిని విచారించిన తర్వాత మరో అధికారి పేరు తెరపైకి రావడంతో ఆ అధికారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇరిగేషన్ కార్యాలయంలో ఏ పని చేపట్టాలన్నా డబ్బుకు చేతికి డబ్బులు ముడితే తప్ప ఫైళ్లు జరగట్లేదు అనే దానిపై కూడా ఇరిగేషన్ కార్యాలయం పైన గతంలో ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవలే బాధితుడే నేరుగా వెళ్లి ఇరిగేషన్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి తతంగాన్ని అంతా కూడా వీడియో చిత్రీకరించి ఏసీబీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడంతో డీఎస్పీ నేతృత్వంలో 20 మంది బృందంతో ఈ యొక్క సోదాలు కొనసాగడంతో మొత్తం 4 అధికారులు ఇరిగేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్నారంటూ కూడా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకొని వారి 4 అదుపులోకి తీసుకొని ఏసీబీ కార్యాలయానికి తరలించడం జరిగింది. శివ, అలాగే రవితేజ, ఈ సోదాల్లో పట్టుబడ్డ నగదుకు సంబంధించి ఏమైనా ఇతర లెక్కలు ఏమైనా వారు చేసినటువంటి అవినీతికి సంబంధించిన వివరాలు ఏమైనా ఏసీబీ అధికారులు ఏమైనా వెల్లడించారా? ఇప్పటి వరకు వీరు ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని రోజుల నుంచి ఈ బ్రైబ్ కరప్షన్ కి అలవాటు పడి ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. నిన్న మాత్రం పోలీసులు ఏసీబీ అధికారులు కార్యాలయానికి వెళ్లేటప్పుడు 40,000 వీళ్ళు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రైడ్ చేయడం జరిగింది. అనంతరం వీరికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ పైన ఇన్ని రోజుల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై డిపెండ్ అయి కోట్లాది రూపాయలుగా సంపాదించారు, ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారు ఈ అధికారులు అంటూ కూడా ఏసీబీ అధికారులకు ఆ చిట్టా అంతా దొరికింది. కాబట్టి వీరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకుని 4 అధికారుల యొక్క ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటికి తీసేటువంటి ఆలోచనలు ఏసీబీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అన్ని కూడా అవినీతిమయంగా మారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవినీతి జరగకుండా అన్ని ప్రాపర్ గా పనులు జరిగే విధంగా ఏ శాఖ అయినా సరే వదిలిపెట్టకుండా, ఏ స్థాయి అధికారినైనా వదిలిపెట్టకుండా డబ్బులు అడిగితే ఇమీడియట్ గా ఏసీబీకి సంప్రదించండి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా బాధితులకు ఈ విషయాన్ని తెలియజేయడంతో బాధితులు నేరుగా ఏసీబీని ఆశ్రయించి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్నటువంటి తతంగాన్ని ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ద్వారా అధికారులను పట్టిస్తున్నటువంటి కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా కేసులు నమోదవుతా ఉన్నాయి. వీరు ఆ లంచాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫైళ్లు టేబుల్ మీద ఉన్నంతసేపు కోట్లాది రూపాయలుగా తమ ఖాతాలో వచ్చి పడతాయన్న ఒక ఆలోచనతో ఇన్ని రోజుల పాటు విధులు నిర్వహిస్తా ఉన్నారంటూ కూడా ఏసీబీ అధికారులు ప్రతి కేసుని సీరియస్ గా తీసుకొని ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, అక్రమంగా కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ కూడా బయటికి తీసి వారందరినీ కూడా జైలుకు పంపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించినటువంటి 4 అధికారుల విచారణ కూడా తొందరలో కస్టడీలోకి తీసుకొని వీరు 2 రోజుల పాటు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా బయటికి తీసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శివ.